హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా, విలేజ్లో ఉన్నాము. ఫుల్ బిజీగా ఉన్నాము. అసలు ఫోన్ చూడడమే కుదరకుండా అయిపోయింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అయితే సమ్మర్ అంతా అయిపోయిన తర్వాతకి ఇదైతే చాలా డేస్ బ్లాగ్, 20 డేస్ అని చెప్తాను. 20 డేస్ కూడా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రం తీసాను. ఫుల్ వీడియో కాదండి, అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను. మేమైతే మే 27 కల్లా అయితే విలేజ్ వెళ్తున్నాం. నైట్ జర్నీ, సమ్మర్ కదా, మార్నింగ్ వెళ్తే కష్టం పిల్లలతో అనేసి నైట్ వెళ్ళాము. యాక్చువల్లీ నెక్స్ట్ డే అలా వెళ్ళాలి. ఇంకా మా సిస్టర్ డెలివరీ ఉండే, సో అందుకనేసి అయితే ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది నైట్కి. ఇంకా ఆల్రెడీ హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. టైం అయితే 11:45 అలా అవుతుంది. మంచిగా ఉంది. ఈ సమ్మర్లో ఈవినింగ్ జర్నీ చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ సఫకేషన్ ఉండకుండా. ఇంకా డైరెక్ట్ అయితే మేము నల్గొండ బస్ స్టాండ్లో దిగి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళి చూసేసి ఇంకా పిల్లల్ని ఇంటి దగ్గర పడుకోబెట్టేసి ఇంకా మేము కూడా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగే సిజరీన్ అయిందన్నమాట. ఫస్ట్ అయితే బేబీ గర్ల్ అండి, పాప. నెక్స్ట్ అయితే బాయ్ అయితే పుట్టారు. ఇంకా మా పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఎవరైతే ముందాక అనుకుంటాం కానీ ఇంకా అది వేరు లేండి, ఒక పాప బాబు ఉండే ఆ హ్యాపీనెస్సే వేరు. మొత్తానికైతే ఇంకా తీసుకొని వచ్చారు. బాబు వెయిట్ మంచి వెయిట్ 3.5 అలా ఉంది. అండ్ మదరు బాబు సేఫ్. ఫుల్ హ్యాపీ అన్నట్టు. ఇంకా ఫ్యామిలీ అందరైతే ఇంకా తెలిసిందే కదా, చిన్న పిల్లలు పుట్టగానే వాళ్ళకి టీకా అవి వేయిస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. హెల్తీగా ఉన్నాడు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా మదరు బేబీకి, అలా. సో ఫుల్ హ్యాపీ. మా ఇంట్లో చిన్నోడు కదా ఇప్పుడు, మా పిల్లలు అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా పిల్లలు ఎంత పెద్దగా అయిపోయారు అనేసి అనిపిస్తుంది. మొన్నటిదాకా చిన్నగా ఉండే, ఇప్పుడు ఈ చిన్నోడు వచ్చిన తర్వాతకి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చాలా పెద్దగా అనిపిస్తున్నారు. హ్యాపీగా అసలు పట్టుకోవాలి, చూడాలి. అంటే వాళ్ళు కొంచెం తెలివి వచ్చిన తర్వాతకి చిన్న పర్సన్ కదా. ఇంకా మా చిన్న బాబు అయితే ఫుల్ హ్యాపీ. కనిపించట్లేదని వాళ్ళ నాన్నతోటి అంటే ఎత్తుకొని మరీ చూపించేస్తున్నాడు. వాడు చిన్నోడైనా కూడా వీళ్ళకి ఎలా ట్రీట్ చేయాలో అర్థం కావట్లేదు. పెద్దోళ్ళలాగా లాగడం, పిసకడము అలా చేస్తున్నారు. మొత్తానికైతే అంతా హ్యాపీనే. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా మా సిస్టర్ని అయితే తీసుకొని ఏం రాలేదు. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయిందండి. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుంటారు కాబట్టి కొంచెం టైం పట్టిద్ది కదా. ఇంకా మేమైతే మర్చిపోయాము అక్కడ హాస్పిటల్. అంటే మేము ఇంకా మర్చిపోయాము. అందరం ఆ బాబుని పట్టుకొని అందరం వెళ్తున్నాం అన్నట్టు. అంటే సిజరీన్ ఒక దగ్గర అయింది, వీళ్ళు హాస్పిటల్లో ఒక దగ్గర, అంటే ఎదురుగానే లేండి. సో 2 హాస్పిటల్ అన్నట్టు. సో ఇంక అక్కడి నుంచి మేమైతే ఇంకో 3-4 డేస్ అలా ఉంచారన్నట్టు హాస్పిటల్లో. తర్వాతకి ఇంటికి తీసుకొని వచ్చిన నెక్స్ట్ డే, అంటే వాళ్ళ తమ్ముడు పుట్టిన 4 డేస్కే అక్క బర్త్డే అన్నట్టు. సో ఇంకెక్కడైతే బర్త్డే అలా సింపుల్గా ఇంట్లోనే. చిన్న బాబు ఉండు కాబట్టి పెద్ద హడావిడి అయినా, ఇదేమి ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళతో పిల్లలకి కేక్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2 ఫ్లేవర్స్ తీసుకున్నాము, బటర్ స్కాచ్ ఒకటి, నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనుకుంటా. అంటే ఏది నచ్చితే అది తినేసేయచ్చు అని. మా పిల్లలు కేక్ తినడం కన్నా పూసుకోవడం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా వాళ్ళ తమ్ముడైతే నాకు తమ్ముడు వచ్చేయండు అనేసి, మా పొట్టిది అయితే తమ్ముడు రావాలని ఎన్ని దేవుళ్ళని మొక్కిందో అన్నట్టు. మొత్తానికి తమ్ముడు వచ్చేసాడు, ఫుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ బర్త్డేకి 4 మెంబర్స్ మంచిగా చేసుకుంటారు. ఇప్పటికైతే బుజ్జిగాడు బొజ్జుండు. ఇంకా ఇది ఇంకా బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయిపోయింది అన్నట్టు. బాబు పుట్టిన 4-5 డేస్కి తిన బర్త్డే ఉండే. నెక్స్ట్ అయితే ఇంకా వంతులలో స్నానాలు చేయించడము, అది అందరికీ ఉంటుంది, డెలివరీ అయిన వాళ్ళందరికీ. అందులోనే భాగంగానే పురుడు కూడా మేము 9th డే చేస్తామండి పురుడు. బయట నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇలా అంటే నేమ్ పెట్టడము, ఎవరికి నచ్చింది అలా పెడుతూ ఉంటాం అన్నట్టు. మొత్తం ఇలా బెడ్షీట్ ఇలా కప్పేసి మాకు దగ్గరలో ఉన్న చుట్టాలను మా వాళ్ళని అందరిని పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు, అంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎంత ఉంటే అంత మనీతోటి తిప్పి ఇలా నేమ్ పెడతాను. అంటే ఒకటి 1 టైప్ ఆఫ్ ఇది దిష్టి లాగానేనండి. పురుడు చేస్తారు కదా, మరి మీకు చాలామందికి ఉండదు, బట్ మాకైతే పురుడు ఉంది. మీకుందా? మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా తాతలు
మా అమ్మలు వాళ్ళ పెద్దనాన్న ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు. నేనైతే కార్తీక్ అని పెట్టాను. ఫైనల్ నేమ్ ఏందనేసి 21 డే రోజు అవుతుంది. వాళ్ళ మేనత్త వచ్చేసి అంటే మా మమ్మీ మా మమ్మీ బాగా శివభక్తురాలండి. ఇంకా శివుడే పుట్టిండనేసి ఒక్కొక్కళ్ళు శక్తి స్వరూపు, శివ సాయి ఏదేదో పెట్టేసుకున్నారన్నట్టు. హైలైట్ ఏంటంటే మా పెద్దోడు చిన్నోడు, మా చిన్నోడు సాయి కృష్ణని పెట్టుకుండు. నెక్స్ట్ మా పెద్ద బాబు వచ్చేసి వైభవ్ అని పెట్టారు. వాళ్ళకి ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది ఆ కాయిన్స్ వేసి పేర్లు పెడుతుంటే. సో ఇది మొత్తానికైతే పురుడు అలా మామూలుగా చేసాము. మా డాడీ అయితే శివయ్య అని పేరు పెట్టేశారు. ఇంకా అంతే, శివుడిని ఆజ్ఞ మీద పుట్టిండు అన్నట్టుగా. అంటే మమ్మీ డాడీ శివుడిని బాగా నమ్ముతారు. అండ్ మా సిస్టర్ కూడా. అందుకని శివుడి పైన ఎక్కువ పేర్లు వచ్చాయి. మోస్ట్లీ అదే శివుడి మీద ఉండే నేమే కూడా కన్ఫర్మ్ కూడా అవ్వచ్చు. వాళ్ళ డాడీ మాత్రం ఏదో పెట్టిండని మర్చిపోయినా నేనైతే. అంతే, మీదనే ఏదో పెట్టిండు. మా అమ్మ మాత్రం ధ్రువ అని పెట్టేసిండు. నేను మాత్రం కార్తీక్ అని పెట్టేసుకున్నాను. బాగుంటుంది కార్తీక్ అనే నేము. ఇంకా అంతే. ఇక్కడ మా చిన్నోడు సాయి కృష్ణ, పెద్దోడేమో వైభవ్. సో ఇలా 9th డే అయితే పురుడు అయిపోయింది. నెక్స్ట్ 15 days 19 days ఇలా స్నానాలు చేపిస్తుంటాం. 21 డేకి ఫంక్షన్ ఉంది. ఆ వీడియో షేర్